మరంటే ఇండస్ట్రీలో ఒక 5 ఇయర్స్, 6 ఇయర్స్ జర్నీ ఉంది గదా! సో, ఈ జర్నీలో అంటే గుర్తుండిపోయిన సందర్భాలంటే ఏం జెప్తారు యాక్చువల్‌గా? గుర్తుండిపోయిన సందర్భాలనంటే మొట్టమొదటిసారిగా బోయపాటి గారు నా భుజం మీద చెయ్యేసి "నువ్వు అఖండ రాయాలన్న" సందర్భం నేను. అది ఎందుకొచ్చిందంటే 'అఖండ' లాంటి పెద్ద ప్రాజెక్ట్‌లోకి అంటే కొత్తగా వచ్చిన మీరు న్యూకమర్ ఒక రకంగా చెప్పాలంటే. చక్ అవును. మరి ఆయన తీసుకోవాల్సిన అసల సందర్భం ఏమొచ్చింది? దీనికి గూడా కారణం నేను ఇంతకుముందు గూడా చెప్పాను. నాకు ఈ ఇండస్ట్రీలో నా మొదటి అడుగుల్లో పునాదిలాగా నిలబడ్డ వ్యక్తి బోలే షావుల్ గారు. హ్మ్. మ్యూజిక్ డైరెక్టర్ బోలే హ్మ్. షావుల్ హ్మ్. గారు. దీనికి గూడా ఆయనే కారణం. ఓహ్! వారే నన్ను తీసుకెళ్ళి బోయపాటి గారికి పరిచయం చేశారు. హ్మ్. వారే నేను అప్పుడేంటో పొలిటికల్ సాంగ్స్ ఏదో రాస్తా ఉన్నాను. హ్మ్. ఇలా పొలిటికల్ సాంగ్స్ రాస్తుంటే నాలో ఉన్నటువంటి ఇది గమనించి హ్మ్. ఆయన తీసుకెళ్ళి పరిచయం చేయటం. హ్మ్. నేను ఆ బోలే షావుల్ గారు చేసినటువంటి ఆ పొలిటికల్ సాంగే నన్ను త్రివిక్రమ్ గారి దాకా నడిపించింది. బోయపాటి గారి దాకా నడిపించింది. ఓకే. ఓకే. దానికి కూడా తిరిగి అదే పాట కారణం. హ్మ్. సో, ఆయన బోయపాటి గారి దగ్గరికెళ్ళి ఆ మొదటి సంభాషణలో ఆయనకి ఇతనేదో కొద్దిగా పనికొచ్చే వ్యక్తిలాగా ఉన్నాడు అని చెప్పేసి హ్మ్. ఆయన ఆ తర్వాత చాలా అంటే చాలా నేర్పించారు నాకు. చాలా అంటే మౌల్డ్ చేయడానికి చాలా అంటే ఒక ఓన్ బ్రదర్ లాగా మౌల్డ్ చేయడానికి చాలా ప్రయత్నించారు. అది అది మరపురాని క్షణాలవి హ్మ్. హ్మ్. డెఫినిట్‌గా. హ్మ్. ఆ తర్వాత 'అలవైకుంఠపురం' సినిమా రిలీజ్ అయింది. రిలీజ్ అయిన తర్వాత రోజు సాయంత్రం పూట ఒక సా సాహిత్య చర్చ లాంటి 6 రైటర్‌లను కూర్చోబెట్టి త్రివిక్రమ్ గారు ఒక అవును. అద్భుతమైనటువంటి అంటే ఇంకా నాకు తెలిసిన 'భూతోన్న భవిష్యతి' అన్న పదం దానికి వాడొచ్చేమో. ఒక ఇంటర్వ్యూ లాగా ఒక ఇంటర్వ్యూ లాగా ఒక చేశారు. సాహితీ చర్చలాగా చేశారు. హ్మ్. అందుట్లో నేనెక్కడో చివర భయంగా మూలన ఎక్కడో కూర్చుంటే నా చేయి పట్టుకొని మన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు హ్మ్. లేదు లేదు వచ్చి నా పక్కన కూర్చో నాన్న అని కూర్చోబెట్టుకున్న ఆ చేయి పట్టుకున్న క్షణాలు నాకు ఇప్పటికీ ఎక్కడికో ఒక చిన్న గొంతులో ఒక చిన్న జీర వస్తది అది చెప్తున్నా ప్రతిసారి. హ్మ్. హ్మ్. అది నేను మరపురాని క్షణాలని ఎప్పుడు భావిస్తాను. ఆ తర్వాత నేను చాలా సందర్భాల్లో చాలా ఇంటర్వ్యూలలో కూర్చొనుండొచ్చు. చాలా మందితో కూర్చొనుండొచ్చు. హ్మ్. ఆ ఆప్యాయత నేను ఎప్పటికి మర్చిపోలేను. ఎందుకంటే ఒక మర్చిపోలేరు. శిఖరం లాంటి వ్యక్తి హ్మ్. హ్మ్. పక్కన కూర్చోబెట్టుకోవడం చాలా గొప్ప విషయం అని నేను నమ్ముతాను. యెస్. అంటే ఈ ఇండస్ట్రీలో ఒక చిన్న అవకాశం రావడం ఎక్కడ ఏ క్రాఫ్ట్‌లో అయినా ఏ చిన్న అవకాశం రావడం అనేది కూడా ఒక గొప్ప విషయం బేసిక్‌గా. ఎందుకంటే అందరికీ రాదది. కొన్ని వందల మంది తిరుగుతుంటారు. కొన్ని వేల మంది ట్రై చేస్తుంటారు. వెళ్ళిపోతుంటారు. సో, మరి ఇంకా అంటే మీరు చేసిన సినిమాల్లో ఇవన్నీ గనక చూసుకుంటూ ఉంటుంటే అంటే ఏమనిపిస్తుంది అంటే ఎక్కడో స్టార్ట్ అయిన మీరు అంటే ఒక కాలేజీ ఏదో పెట్టాలని వచ్చిన మీరు ఈరోజు ఇక్కడ కూర్చొని పాటలు రాయడం, మాటలు రాయడం ఇదంతా చూసుకుంటే ఎలా అనిపిస్తది? ఇది నిజమే. డెఫినెట్‌గా చాలా ఆనందంగా హ్మ్. అనిపిస్తుంది. చాలా ఆనందం అనిపిస్తది. అంటే డెఫినెట్‌గా మా కృషికి హ్మ్. చాలా వరకు అదృష్టం తోడుందని నమ్ముతున్నాను. హ్మ్. హ్మ్. కృషి ఖచ్చితంగా ఉంది. కృషితో పాటుగా హ్మ్. చాలా గొప్ప అదృష్టం నా వైపు ఉందేమో అన్న భావన నాకెప్పుడు కలుగుతా ఉంటదండి. యెస్. ఎందుకంటే అందరూ ఇక్కడ ప్రతిభావంతులే. ఇక్కడ హ్మ్. ప్రతిభ లేని వాళ్ళు వస్తారని నేను నమ్మను. హ్మ్. హ్మ్. నన్నడిగితే ఇండస్ట్రీలో ప్రయత్నం చేసే ప్రతి వాళ్ళలోనూ ప్రతిభ ఉంటది. ఉంటది. బట్ కాకపోతే ఆ అందరికీ ప్రతిభకి రాదు. ఎంతో కొంత అదృష్టం తోడైతే తప్ప అది అవకాశంగా రాదు. అవకాశం అయినా సరే అది అవకాశం తర్వాత అది విజయంగా మారదు. విజయం తర్వాత అది గుర్తింపుగా రాదు. హ్మ్. ఇంత జరగాలంటే దాని వెనకాల ఉండేటటువంటి అదృష్టం పాత్ర చాలా పెద్దదని. హ్మ్. ఆ అదృష్టం తోడు మన చుట్టూ ఉన్నటువంటి జనాల తాలూకు సంస్కారం గూడా ఏదైతే ఉందో దాని హ్మ్. తాలూకు దానివల్ల ఇక్కడ దాకా నిలబడ్డానన్న ఫీలింగ్ నాకెప్పుడు ఉంటదండి.